రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. నమస్కారం. శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలు స్పెషల్ సూపర్ స్టార్ మహిళకి స్వాగతం. ఈ రోజు మన సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ ప్రిలిమినరీ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేయడానికి నల్గొండ నుంచి 4 వచ్చారు. సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తో పాటు 3 లక్షలు ఫైనల్ విజేత గెలుచుకోబోతున్నారు. చెప్పండి మాధవి, మీ గురించి. హాయ్ సుమా. హాయ్. నా పేరు మాధవి, నేను నల్గొండ నుండి వచ్చాను. మా హస్బెండ్ పేరు వచ్చేసి శేఖర్ రెడ్డి, తను బిజినెస్ చేస్తారు. Okay. నేను ఇంజనీరింగ్ కాలేజ్ లో లెక్చరర్ గా చేస్తాను. 2 కిడ్స్ నాకు. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ. శ్రీలత. హాయ్ సుమా. హాయ్. నా పేరు శ్రీలత, నేను నల్గొండ నుంచి వచ్చాను. మా హస్బెండ్ నేమ్ కిరణ్, హీఈస్ ఏ జర్నలిస్ట్. నాకు 2 కిడ్స్, చెర్రీ, హనీ. ఓకే, సుచరిత. హాయ్, హాయ్. నా పేరు సుచరిత, నల్గొండ నుండి వచ్చాను. శ్రీనివాస్ రెడ్డి మా హస్బెండ్, 2 పాపలు, నేను హౌస్ వైఫ్. ఓకే, రమ్య. ప్రియమైన సుమ గారికి ఇవే నా నమస్సుమాంజలు. నా పేరు రమ్య అండి, నేను నల్గొండ నుంచి వచ్చాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో సీనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను, గవర్నమెంట్ ఎంప్లాయీని. ఓకే. నాకు ఒక కిడ్. ఓకే, వెల్కమ్ అండి. సుమ గారు, నాకు ఒక చిన్న విషయం అర్థం కావట్లేదు. నేను కరెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్నాను. Okay. అంటే మేము విద్యుత్తును ఉత్పత్తి చేస్తాం అనమాట. ఎప్పుడు మాలోనే షాక్ ఉంటది అనుకుంటాం. మీరేంటండి అసలు ఎక్కలేని, కరెంట్ లో కూడా లేనంత ఎనర్జీ మీలో ఉంది. అసలు ఈ రహస్యం ఏంటండి ఈ ఎనర్జీకి? అసలు వేసేసారు. చాలా పరిచయాలు అయిపోయాయి. రమ్య నాకు బోలెడంత ఎనర్జీ ఇచ్చేశారు. థ్యాంక్ యూ. శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము అడిగిన క్వశ్చన్స్ కి మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి, కరెక్ట్ ఆన్సర్స్ చెప్పకూడదు. చెప్పిన సమాధానాలు మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఆన్సర్లు కొంచెం రిలవెంట్ గా ఉండాలి, కానీ మరీ ఎడ్డం అంటే తెడ్డం లాగా ఉండకూడదు. ఓకే, రెడీ? శ్రీలత, రెడీయా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టీ దేనితో చేస్తారు? విస్కీతో. కారుని ఎలా ఆపుతారు? పాస్. వంట చేయాలంటే ఏం వెలిగించాలి? నాటు బాంబు. ట్రాఫిక్ రోడ్ లో త్వరగా వెళ్ళాలంటే ఏం చేస్తారు? ఎగురుకుంటూ వెళ్ళాలి. ఎగురుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఐ గివ్ ఇట్ టు యు. టీ దేంతో చేస్తారు? విస్కీతో. టీ విస్కీతో చేస్తారంట. సోడా కలుపుతారా? అది కూడా కలుపు. కార్ని ఎలా ఆపుతారు? పాస్. చెప్పలేదు కదా. వంట చేయాలంటే నాటు బాంబు వెలిగించాలా? ఎక్కడ? మనం ఇప్పుడు వంట చేసేటువంటి గిన్నె పెట్టాలంటే ముందు ఆ నాటు బాంబును వెలిగించి దాని దాని మీద గిన్నె పెట్టి అది ఢా అన్నప్పుడు మనం కూడా ఢా వెళ్ళిపోతాం. ట్రాఫిక్ రోడ్ లో త్వరగా వెళ్ళాలంటే ఏం చేస్తారు? ఎగురుకుంటూ వెళ్ళాలి. ఎగురుకుంటూ వెళ్ళాలి. ఓకే, 3 రాంగ్ చెప్పారు. 30 పాయింట్స్. నీళ్లు లేని సముద్రం ఎక్కడ ఉంటుంది? నీళ్లు లేని సముద్రం. నీళ్లు లేని సముద్రం అంటే మన కళ్ళు అంటే కళ్ళల్లో నీళ్లు ఉంటాయి, ముక్కు అన్నాం అంటే జలుబు వస్తే. నీళ్లు లేని సముద్రం వరంగల్ జిల్లాలో ఉంది. బాల సముద్రం, కీ సముద్రం 2 ఉన్నాయి వరంగల్లో. సరే, మీ ఆన్సర్ ఏంటి? వరల్డ్ మ్యాప్. మ్యాప్ లో సముద్రం పేరుంటుంది కానీ వాటర్ ఉండవు కదా. అబ్బో. రమ్య, మీరు రెడీయా? రెడీ మేడం. ఓకే రమ్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీ ఇంట్లో ఎలకల్ని ఎలా పడతారు? నోటితో. ఇంట్లోకి పాము వస్తే ఏం చేస్తారు? పరిగెత్తుతాడు. మీరు కారులో ఎక్కడ కూర్చొని డ్రైవ్ చేస్తారు? డిక్కీలో. సన్యాసి అంటే ఎవరు? ఏ బాధ్యత లేకుండా ఉండే డాక్టర్లు. భర్త బంగారం షాప్ కి తీసుకెళ్తే ఏం చేస్తారు? పరిగెత్తుకుంటూ పారిపోతారు. ఎయిర్ కూలర్ దేనికి వాడతారు? దున్నపోతే. టైమ్ అప్. వీళ్ళ ఇంట్లో ఎలకల్ని నోటితో పడతారంట. అంటే ఎలకలు ఉన్నాయంటే వెళ్ళిపోయి నాన్ వెజ్. నాన్ వెజ్ తింటారా? 100 ఎలుకల్ని తిన్నామండి. ఇప్పటివరకు 100 ఎలకలు తిన్నారా? అమ్మో. తిని పక్కింట్లో ఉమ్మేశాము. ఓకే, ఇంట్లోకి పాము వస్తే పరిగెడతానన్నారు, అది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎవరైనా పాముని చూస్తే అదే చేస్తారు, పరిగెడతారు. మీరు కారులో ఎక్కడ కూర్చొని డ్రైవ్ చేస్తారు? డిక్కీలో. ఈవిడ డిక్కీలో కూర్చొని డ్రైవ్ చేస్తారంట. మీకు వచ్చా డ్రైవింగ్? డ్రైవింగ్ వచ్చు, కానీ జీవితం మీద చాలా ఆశలు ఉన్నాయండి. వేరే వాళ్ళకి కూడా.
శ్రీలత నీకు? నాకు స్కూటీ వచ్చు. మరి నువ్వు డ్రైవింగ్ నేర్చుకునే కొత్తల్లో ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి? కింద పడడం, కాలు పగలడం అన్ని అయిపోయాయి. నీ కాళ్ళేనా పక్క వాళ్ళవా? 2. మాధవి బ్రేక్ బదులు యాక్సిలరేటర్ యూజ్ చేశాను. ఆహా సూపర్ గా వెళ్ళుంటుందిగా కచ్చక్కని. నాకు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను డ్రైవింగ్ నేర్చుకున్న కొత్తల్లో మా అమ్మని వేసుకుని మెట్టుగూడ నుంచి బేగంపేట వైపు వెళ్తూ ఉన్నాను. యూ టర్న్ చాలా స్పీడ్ గా ఇలా తిప్పాను. కొంచెం తిరిగి అటు వెళ్ళిన తర్వాత వెనక్కి చూస్తే మా అమ్మ లేదు. యూ టర్న్ లో ఆవిడ వదిలేసా. ఆవిడ ఇలా పడుంది అక్కడ. మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత ఇంకొకసారి నీ బండెక్కితే ఒట్టనింది. సన్యాసి అంటే ఎవరు? ఏ బాధ్యత లేకుండా ఉండే డాక్టర్లు. భర్త బంగారం షాప్ కి తీసుకెళ్తే పారిపోవాలా? జనరల్ గా అయితే మనము సంతోషంగా ఫీల్ అవుతాం కదా, నగలంటే ఎవరైనా లేడీస్ పారిపోతాం, వెనక్కి ఎవరు పారిపోరు కదా. ఆమె విషయంలో పారిపోవాలన్నారు, ఇక్కడ పారిపోవాలన్నారు. సో 2 times వచ్చింది. ఇది 3 రాంగ్ చెప్పారు. 30 పాయింట్లు. ఓకే సుచరిత, మీరు రెడీయా? ఓకే రెడీ. సుచరిత, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎయిర్ కూలర్ దేనికి వాడతారు? వంట చేసుకోవడానికి. చికెన్ షాప్ లో ఏం కొంటారు? గోల్డ్ బిస్కెట్. షిప్ ఎక్కడికి వెళ్తుంది? ఆకాశంలో వెళ్తుంది. టీవీలో వంట కార్యక్రమాల్లో ఏది బాగుంటుంది? పాస్. ఆర్టీసీ బస్సులో టైమ్ అప్. ఎయిర్ కూలర్ వంట చేసుకోవడానికి వాడతారు. ఇందాక ఇక్కడ ఒక ఆవిడ బాంబు వాడతానన్నారు, ఈవిడేమో ఎయిర్ కూలర్ వాడతారు. చికెన్ షాప్ లో ఏం కొంటారు? గోల్డ్ బిస్కెట్స్. చికెన్ షాప్ లో గోల్డ్ బిస్కెట్స్ అమ్ముతున్నారంట. వావ్, దట్స్ గ్రేట్. షిప్ ఎక్కడ వెళ్తుంది? ఆకాశంలో. ఓకే, వంటల ప్రోగ్రాంలు అంటే మీరు ఏం చెప్పలేదు. 3 రాంగ్ చెప్పారు సుచరిత. 30 పాయింట్లు. రెడీ మాధవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. తోక దేనికి ఉంటుంది? మనిషికి. 2016 సంవత్సరం తర్వాత ఏమొస్తుంది? 2015. ఒక మాటలో నీ గురించి చెప్పు. చాలా మంచిదాన్ని. ఆనందం అంటే ఏంటి? ఏడవడం. పసిపిల్లలు ఆకలిస్తే ఏం చేస్తారు? గడ్డి తింటారు. పెళ్లి చూపుల్లో అమ్మాయిని అందంగా ఎందుకు రెడీ చేస్తారు? టైం అప్. తోక దేనికి ఉంటుందంటే మనిషికంట. మనుషులకి తోకలు ఉంటాయా? మరి కోతికి ఉండదు. నన్ను తీసుకొని మనిషి పెట్టేసుకుంటాను. నీకు లేదేంటి మరి తోక? 2016 తర్వాత 2015 వస్తుందంట రివర్స్ లో. ఒక్క మాటలో నీ గురించి చెప్పు. చాలా మంచిదాన్ని. చాలా మంచిదాన్ని. అది రైట్ ఆన్సర్ అవుద్ది. ఆనందం అంటే ఏమిటి? ఏడవడం. ఏడవటం. ఓకే. పసిపిల్లలు ఆకలేస్తే ఏం చేస్తారు? గడ్డి తింటారు. గడ్డి తింటారు. పెళ్లి చూపుల్లో అమ్మాయి గురించి చెప్పలేదు. 4 రాంగ్ చెప్పావు. 40 పాయింట్. సరే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దామా? తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇందులో మొహాలు ఎలా వస్తున్నాయో చూద్దాం. ముందు మాధవికి. వారేవా ఏమి ఫేస్. మీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్ వస్తాడేమో చూద్దాం ఈ 4 మొహాల్లో. చూడండి. ప్రభాస్ ఉన్నాడా? తక్కువ అని చెప్పాలి. లేదు. ABCD. వీళ్ళంతా ఓల్డ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఓల్డ్ వాళ్ళు ఉన్నారు. అయ్యా. డి జగపతి బాబు. ఓకే. బి సుమన్. బి సుమంత. సుమన్. సుమన్. ఓకే, బి సుమన్. డి జగపతి బాబు. ఏ బాలకృష్ణ. ఓకే. సి వెంకటేష్. ఫైనల్. సో ఏ బాలకృష్ణ అన్నావు కదా? ఏ బాలకృష్ణ కరెక్టా శ్రీలత? ఏ గోపిచంద్. సుచరిత? గోపిచంద్. సరే, నువ్వు బాలకృష్ణ అన్నావు. బాలకృష్ణ అవునా కాదో చూద్దాం. ఏ. సో ఏ గోపిచంద్ రాంగ్. బి సుమన్ చెప్పారు కదా. శ్రీలత? చిరంజీవి. రమ్య? చిరంజీవి. సుచరిత? రాజశేఖర్. రాజశేఖరా? చూద్దాం. మరి నువ్వు చెప్పింది సుమన్ కదా? సుమన్ అవునా కదా చూద్దాం. ఏ రాంగు? బి రాంగు. ఇప్పుడు సి. నల్గొండ నుంచి వచ్చిన మాధవికి ఏమైంది? ఒక పక్కన ఏ, ఇంకొక పక్కన బి. ఎవరి ఫేస్ చూసినా మీ ఫేస్ లాగానే కనిపిస్తుంది. ఎవరు పెదవి మెదపరేంటి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. సి.
ఎవరన్నావు? వెంకటేష్. వెంకటేష్. సుచరిత. సునీల్. సునీల్. కరెక్ట్ సునీల్. సునీల్. అందరూ సునీల్ అంటున్నారు, నువ్వు ఒక్కదానివే వెంకటేష్ అన్నావు. చూద్దాం. ఈమె పేరు మాధవి. మొదటి రౌండ్ లో చాలా బాగా ఆడింది, కానీ రెండో రౌండ్ కి వచ్చేసరికల్లా ఏ తప్పు, బి తప్పు, సి తప్పు, ఇక మిగిలిందల్లా డి మాత్రమే. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? మాధవి మూవీస్ ఎక్కువ చూడదు. అమ్మా అలా అయితే చాలా కష్టం నెక్స్ట్ రౌండ్ లో కూడా. డి చూద్దాం. డి నువ్వు చెప్పింది జగపతి బాబు కాదా? ఇది ఒక్కటైనా కరెక్టా? చరిత. తెలీదు. శ్రీలత. కరెక్ట్. కరెక్టే అమ్మయ్యా. రమ్య. జగపతి బాబు. పోనీలే, అది కరెక్ట్ అయినా అవ్వకపోయినా వీళ్ళైనా జగపతి బాబు అన్నారు. డి చూద్దాం. పర్లేదు. సో మాధవి 4గిట్లో 1 కరెక్ట్, 10 పాయింట్లు. సుచరిత రెడీయా? రెడీ. హీరోయిన్లు వచ్చారు సుచరిత, హీరోయిన్లు వచ్చారు. డి కాజల్. డి కాజల్. బి అనుష్క. బి అనుష్క. సి తను అది గుర్తు రావట్లేదు. ఓకే 3 చెప్పారు కదా? 2 నాకు 2 తెలుసు. ఫైనల్. ఓకే ఏవే చెప్పావు మళ్ళీ చెప్పండి ఒకసారి. బి అనుష్క. ఆ. డి కాజల్. ఓకే మనం ఇచ్చిన టైంలో నువ్వు 2 చెప్పగలిగావు. బి అండ్ డి. బి అనుష్క. శ్రీలత ఇది కరెక్టా? బి అనుష్క కరెక్ట్. అనుష్క. మాధవి. కరెక్ట్. నేను అనుష్కని గుర్తుపట్టకుంటుంటానా? మనది కానీ ఏదైనా మనం గుర్తుపడతాం. రమ్య. నేను అనుష్క ఫ్యాన్ ని మేడం. అవునా? అనుష్క. ఓకే అయితే బి అనుష్క అవునా కదా చూద్దాం. కరెక్ట్. అనుష్కనే. ఇప్పుడు మనం డి చూద్దాం. డి కాజల్. కాజల్. రమ్య. డౌట్ డౌట్ గా ఉంది. మాధవి. కాజల్. ఓకే డి కాజల్ అవునా కదా చూద్దాం. Yes! అమ్మయ్యా. సుచరిత చెప్పినవి 2 అయినా 20 పాయింట్లు సంపాదించేశావు. తీసుకో 20. ఇక ఏ అండ్ బి ఎవరికైనా తెలుసా? ఏ సమంతలా అనిపిస్తుంది సుమా నాకు. ఏ సమంత. ఓకే మాధవి. నో ఐడియా సుమా. శ్రీలత. నో ఐడియా. ఓకే అండ్ సి. శృతి హాసన్. సి. ఓకే నాకెందుకో ఏ శృతి హాసన్ ఏమో అనిపిస్తోంది. చూద్దాం. ఏ. శృతి హాసన్ ఏ. అది చెప్పలేదు ఎలాగో మీరు. సి. సి లక్ష్మి మంచేమో. మంచు లక్ష్మి. అది ఈ 2 మీరు మిస్ కొట్టారు, పోయింది. ఓకే రమ్య చెప్పండి. వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్. చూద్దాం. డి రజనీకాంత్. ఏ నాగార్జున అనిపిస్తున్నారు కొంచెం. ఓకే బి గోపీచంద. ఓకే ఇంకా సి. సి టఫ్ గా ఉన్నాయి అసలు చాలా. ఇలా కట్ చేసి చూడండి, చాలా ఈజీ. అన్ని తెలిసినాయి సుమా. నాయి అన్ని పోయినాయి, ఇప్పుడు అన్ని తెలిసిపోయినాయి. అంతే, ఆమెకంతే అయింది. ఆమె 4 చెప్తే 1 కరెక్ట్ అయింది, నువ్వు 2 చెప్తే 2 కరెక్ట్ అయ్యాయి. పోనీలే. సి తెలియదు. ఫైనల్. ఓకే సరే మనం ఏ తో మొదలెడదాము. ఏ నాగార్జున అన్నారు కరెక్టా మాధవి? నో ఐడియా. శ్రీలత. నాగార్జున అయితే కాదు మేడం. మంచు విష్ణు. మంచు విష్ణు. ఏ నాగార్జున అవునా కాదా చూద్దాం. మంచు మంచు విష్ణు కాదు. ఎందుకో నల్గొండ నుంచి వచ్చిన వాళ్ళకి ఈ రౌండ్ అస్సలు కలిసి రావట్లేదమ్మా. అస్సలు ఎందుకో ఫస్ట్ ఆవిడికి మొత్తం పోయే 1 కరెక్ట్, ఈవిడికి 2. ఈవిడి సంగతి ఏంటో నాకు 2 కూడా ఒకటి కూడా కరెక్ట్ కాదనుకుంటా. బి మీరు చెప్పింది గోపిచంద్. బి గోపీచంద్. మాధవి. రామ్. రామ్. బాలకృష్ణ. బాలకృష్ణ. సుచరిత. నో ఐడియా. ఓకే మీరు బి గోపిచంద్ అన్నారు, అవునా కాదా చూద్దాం. ఇది కూడా రాంగ్ అయింది మన రమ్యకి. ఇది బాలకృష్ణ.
సి ఎలాగో చెప్పలేదు. డి చూద్దాం. డి రజనీకాంత్ అన్నారు కదా, అంటే ఆ గడ్డాన్ని బట్టి రజనీకాంత్ కబాలీలో స్టిల్ విలన్ అంటే ఇక్కడ ఘాటు పెట్టుకొని పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని మీసాలు అది మెల్లి రజనీకాంత్ కూడా డౌట్ఫుల్లే గానీ గడ్డ కబాలి అంటే ఎస్ బాస్ అని వంగి దండం పెడతాడు అనుకుంటున్నావారా? కబాలీరా. మీరేమనుకుంటున్నారు? నాగార్జున. కరెక్టే. శ్రీలత? నేను మళ్ళీ జగపతి బాబేమో అనుకుంటున్నాను. సుచరిత? షిరిడి సాయి నాగార్జున. షిరిడి సాయిలో నాగార్జున. సాయి అది రమ్య ముచ్చటగా మూడోది కూడా రాంగ్. ఎలాగో నువ్వు సి చెప్పలేదు. సి ఎవరికైనా తెలుసా? నాని. తరుణ్. నాని. తరుణ్. నాగార్జున. నాగార్జున. సి ఎవరో చూద్దాము. ఆడియన్స్ మీరు నాని అనుకుంటున్నారా? చూద్దాం. ఏమిటి విచిత్ర ధోరణి? ఇక్కడ అన్ని రాంగ్, ఒక్కటి కూడా రాలేదు అసలు. శ్రీలత ఇప్పుడు మీ వంతు వచ్చింది. వారేవా ఏమి ఫేస్. మిగిలిన వాళ్ళందరివి ఆల్మోస్ట్ మీరు కరెక్ట్ చెప్తూ వస్తున్నారు. నావి రావచ్చు. ఇప్పుడు మీ వంతు వచ్చింది, చూద్దాము. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. మీకు ప్రభాస్ వస్తాడో లేదో చూద్దాము. చూడండి. అమ్మ చాలా ఈజీ. మలయాళం, కన్నడ, తమిళ హీరోలు అందరూ వచ్చినట్టున్నారు. ఏ ఎన్టీఆర్. సి బి చెప్పండి. బి. డి వెంకటేష్. ఓకే. సి చెప్పండి ఇప్పుడు. సి కళ్యాణ్ రామ్. డి అల్లు అర్జున్ ఫైనల్. ఓకే. ఏ ఎన్టీఆర్ అవునా? ఏ ఎన్టీఆర్. ఎన్టీఆర్. ఎన్టీఆర్ లాగానే ఉంది కదా. అవునండి. సో ఏ ఎన్టీఆర్ అవునా కదా చూద్దాం. అవును, ఎన్టీఆర్. ఏ. బి వెంకటేష్. కృష్ణ. 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 సుచరిత? అది తెలీదు. తెలియదు. మాధవి? కృష్ణ గారు. శ్రీలత నువ్వు వెంకటేష్ అన్నావు. యాక్చువల్లీ కొంచెం క్లియర్ గా ఉంది, సూపర్ స్టార్ కృష్ణ గారు అని ఈజీగా తెలిసిపోతుంది. అవునవును. పోయింది. నెక్స్ట్ సి. శ్రీశ్రీ సినిమాలోని స్టిల్ అది. సి కళ్యాణ్ రామ్ అన్నారు కదా. అఖిల్. మాధవి? అఖిల్ లాగానే ఉంది. నాగశౌర్య. నాగశౌర్య ఎవరో కానీ కొంచెం గడ్డం పెదవులు అంత పెదవులు చూడట్లేదబ్బా. పింకిష్ ఉన్నాయి. నాగశౌర్య. మీరు చెప్పింది మాత్రం కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్. చూద్దాం. సి. మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్రా మిర్రా మిజన్ దిప్పి మిస్సైలల్లే దూకాడే. సో ప్రభాస్ వితౌట్ గడ్డం అయితే గుర్తు పట్టుండే వాళ్ళ, విత్ గడ్డం డిఫరెంట్ అనిపించాయి. ఓకే. జరిగింది ఏదో జరిగిపోయింది. డి చూద్దాం. ముగ్గులు ముంగిళ్ళు ప్రేమలు నట్టిళ్ళు చూడగా చాలే రెండే కళ్ళు. సో ఇది నితిన్. మీరు ఎన్ని కరెక్ట్ చెప్పారు? ఒక్కటి. 10 పాయింట్లు. ఈ రౌండ్ మొదలెట్టిన తర్వాత ఇంత తక్కువ స్కోర్స్ మీకే వచ్చాయి. కటకట కటకట. నల్గొండ వాళ్ళకు సినిమా నాలెడ్జ్ లేదేమో. లేదు, ఈవిడ 10 పాయింట్లు, ఆవిడ 20 పాయింట్లు. ఈవిడ ఏం చెప్పలేదు, ఈవిడ 10 పాయింట్లు. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. ఇప్పుడు మిర్రర్ గేమ్ రాబోతోంది. ఒక తెలుగు వాక్యాన్ని మేము తిరగేసి చూపిస్తాము. ఒక్క అక్షరం కూడా, ఒక్క గుణింతం కూడా తప్పుపోకుండా కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే -10. ఆ 10 ఎవరికైనా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఫస్ట్ వాక్యం. శ్రీలత? అబ్బో ఆమె సంగతి బాగా నాకు తెలుసు. అబ్బో ఆమె సంగతి బాగా నాకు తెలుసు. ఇది కరెక్టా మాధవి? తెలీదండి. రమ్య? ఏం సరిగా చూడలేదని. తెలీదు. తెలియదు. ఎవరి సంగతి మీకు బాగా తెలుసు? ఆమె సంగత ఈమె సంగత? అందరు నల్గొండ వాళ్ళే కదా, అందరి లేకపోతే నా సంగత? మీ సంగతి కాదు, వీళ్ళందరి సంగతి. మరి ఏంటంటారు? బాగా ఆడతారా? ఎవరు విన్నర్ అవుతారు? నేనే. ఆ సంగతి తెలుసు అనమాట మీకు. చూద్దాం ఇప్పుడు.
అబ్బో ఆమె సంగతి నాకు నాకు బాగా బాగా తెలుసు. మీరు చెప్పింది అబ్బో ఆమె సంగతి బాగా బాగా నాకు నాకు తెలుసు. తెలుసు. ఇది అబ్బో ఆమె సంగతి నాకు బాగా తెలుసు. సో మైనస్ గోవింద గోవింద పండగ చేసుకోండి పండగ. శ్రీలత ప్లీజ్. రమ్య టాస్క్ ఇస్తా చేస్తే ఇస్తా ఏం చేయాలి? స్కిప్పింగ్ ఆడండి ఒక 100. ఇది చాలా అన్యాయం సుమా. ఇలాగో నేను లావుగా ఉన్నాను కదా, ఎగరలేననే కదా నాకు ఈ టాస్క్ ఇచ్చింది. ఓకేనా? అయితే సుచరితకి ఇవ్వండి ఫస్ట్. నేను చేశాను. రండి 30 సెకండ్స్ ఇస్తా ఒక్కొక్కళ్ళకి. రెడీ 1 2 3 గో. 1 2 3 4 అయిపోయింది. 4 and a half. సుచరిత 1 2 3 4 5 6 7 8 16 17 ఆపేసేవి. ఓకే 16. దా మాధవి 1 2 3 గో. 1 2 3 4 5 20 21 22 23 24 27 28 29 30. వావ్ సూపర్. మా సూపర్ ఫాస్ట్ ఆడావబ్బా. అంటే రీసెంట్ టైమ్స్ లో కూడా ఆడుతున్నావా? డైలీ మార్నింగ్ స్కిప్పింగ్ చేస్తాను. అవునా, అది విషయం. మీరు కూడా ఆడండి. చాలా రోజులు అయినా మీకు అవసరం లేదండి. స్కిప్పింగ్ అనేది ఏదో మన కోసమనో అలా కాదు. ఇట్స్ మీన్స్ ఆఫ్ ఎంజాయ్. హలో తాటేది హెల్ప్ చేయమంటారా? అక్కర్లేదు. రెడీ 1 2 3 చిన్న పిల్లలు ఆడతారు అలా. నాకు కొంచెం కాస్ట్యూమ్ సహకరించట్లేదబ్బా. నాకు అందుకని జుట్టు నేను సహకరించలేదు చేయలేకపోతున్నా సుమా. అసలు. మీకు అందరికీ అంటే పాయింట్లు వస్తాయి కదా, నాకేంటి అవసరం కూడా లేదు నాకు. అందుకని అమ్మా ఒక్కడైనా చేయగలిగా. Successful గా. స్టేజ్ ఇరిగేలా ఉంది. 3 సుమా వద్దు సుమా ప్లీజ్ సుమా, స్టేజ్ ఇరిగేలా ఉంది. 4 ప్లీజ్ ఆపండి. ఘోరాన్ని మేము చూడలేకపోతున్నాము. ఎక్కడైనా పట్టింది అనుకో మళ్ళీ రేపు ఫిజియోథెరపిస్ట్ ని పిలవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అయిపోయింది. ఎవరికి ఇస్తారు? మాధవి బాగా ఆడింది కదా, మాధవికి. నెక్స్ట్ తెలుగు వాక్యం వస్తుంది చూడండి. శ్రీలత నీకు వడ్డానం కావాలా? అయితే లావు తగ్గు. ఎందుకు లావు తగ్గడం? వడ్డాణం కోసం. లావుగా ఉన్నప్పుడే వడ్డాణం చేయించుకుందాం, బంగారం కొంచెం ఎక్కువ పడుతుంది కదా. ఓకే ఇది కరెక్టా? కరెక్టే. అంటే ప్రతి అక్షరం కరెక్టేనా? నీకు వడ్డాణం కావాలా? అయితే లావు తగ్గు. చూద్దాము. నీకు వడ్డాణం కావాలా? అయితే లావు తగ్గు. కరెక్ట్. 10 పాయింట్లు. సుమా నీకోసమే ఆ వడ్డానం. నేనెక్కడ లావున్నానండి తగ్గడానికి? ఏం కాదు, ఇంకొంచెం స్లిమ్ అయితే ఇంకా 2 తులాలు తగ్గుద్ది కదా. అందుకని వెయిట్ చేస్తున్నారు మా వారు. బంగారం ధర అయినా తగ్గాలి, నా నడుము సైజు అయినా తగ్గాలి. 2 జరగట్లేదు. ఓకే నెక్స్ట్ తెలుగు వాక్యం. మాధవి చూడమ్మా మీ అమ్మాయి చాలా మంచిది. చూడమ్మా మీ అమ్మాయి చాలా మంచిది. కరెక్టా? కరెక్ట్. రమ్య కరెక్ట్ అండి. కరెక్ట్. చూడమ్మో మీ అమ్మాయి చాలా మంచిది కాదు. చూడమ్మా. సరే చూద్దాం. చూడమ్మా మీ అమ్మాయి చాలా మంచిది. ఏది చెప్పండి ఒకసారి అలాగే. చూడమ్మా మీ అమ్మాయి చాలా మంచిది. ఓకే తీసుకోండి 10. ఇందులో లాస్ట్ తెలుగు వాక్యం. రమ్య ఛాలెంజ్ ఈ తడాకా చూపిస్తా అని వచ్చింది. ఛాలెంజ్ ఈ తడాకా చూపిస్తా. మధ్యలో ఒకటి వచ్చింది. మధ్యలో ఒకటి వచ్చిందా? మీరేమనుకుంటున్నారు? ఛాలెంజ్ ఈ ముగ్గులు అవి తడాకా ఏదో చూపిస్తా ఏదో మధ్యలో వెళ్ళి. ఛాలెంజ్ మీ ముగ్గురిని సాధిస్తా. తడాకా సాధిస్తా. చూపిస్తా. ఛాలెంజ్ మీ ముగ్గురి తడాకా చూపిస్తా. ఛాలెంజ్
ఈ ముగ్గురిని ఈజీగా ఓడిస్తా అనుకుంటా. తడాకా చూపిస్తా. మీరు తడాకా చూపిస్తా, చూద్దాం. ఛాలెంజ్ ఈ ముగ్గురిని ఈజీగా ఓడిస్తా. తడాకాలు లేవు, గిడాకాలు లేవు. ఓకేనా? మీకు -10 మాత్రం ఉంది. రమ్య ప్లీజ్ అసలే 30 ఉండింది, అది కాస్త 20 అయింది ఇప్పుడు. నా మార్క్స్ సుచరితకి ఇస్తున్నాను. ఎవరికి? సుచరితకి. సుచరితకి. ఓకే, థ్యాంక్ యూ రమ్య. థ్యాంక్ యూ సుచి. థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు ఏ బాబు ఏరా బాబు బాబు ఓరా బాబు ధమ్మిడి ధిమ్మిడి తరువులేసే గరీబు తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. మన రాసుకోరా సాంబా రూల్స్ ఏంటంటే, మేము ఒక డైలాగ్ వినిపిస్తాము, క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కాలి, ముందే నొక్కద్దు. కరెక్ట్ అయితే 10, లేకపోతే నెక్స్ట్ వాళ్ళకి పాస్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ డైలాగ్ చూడండి. డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అయితే 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. పిచ్చివాగుడు కట్టిపెట్టు. 5 సంవత్సరాల్లో 50 లక్షలు. హత్యలు చేస్తావా, దోపిడీ చేస్తావా, బ్యాంకులను లూటీ చేస్తావా? అవి చేతగాని వాళ్ళు చేసే పనులు. చట్టబద్ధంగా 50 లక్షలు సంపాదిస్తాను. ఒక తెలివైన వాడు తలుచుకుంటే డబ్బు ఎంత సులువుగా సంపాదించవచ్చో నిరూపించి మీలాంటి డబ్బున్న వాళ్ళకు గుణపాఠం చెప్తాను. నువ్వంత గొప్పవాడి అయితే నువ్వు చెప్పింది చేసి చూపెట్టగలిగితే నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? శ్రీలత. చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. డైలాగ్ లోని జరిగిన సంభాషణని బట్టి మేము ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. రెడీ? చిరంజీవి 5 సంవత్సరాల్లో ఎన్ని లక్షలు సంపాదిస్తానని ఛాలెంజ్ చేశారు? మాధవి. 50 లక్షలు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఇప్పుడు మన ఇద్దరం ఆ డైలాగ్ మాట్లాడుకుందాం ఊరికే జనరల్లీ. రండి. డబ్బు సంపాదించడం అంత కష్టమేం కాదు, ఈజీగా సంపాదించవచ్చు. 5 సంవత్సరాల్లో 5 లక్షలు సంపాదించి చూపిస్తాను. ఏం మాట్లాడుతున్నావు? 5 సంవత్సరాల్లో 5 లక్షలా? 50 లక్షలు. 50 లక్షలు నువ్వు సొంతంగా సంపాదించగలవా? మీ ఆయన సంపాదిస్తాడా? చెప్పు. స్వయం కృషితో సంపాదించగలను. అంటే ఏం చేస్తావు? దోపిడీలు చేస్తావా, దొంగతనాలు చేస్తావా? ఏదో ఒకటి చేసి సంపాదిస్తాను. ఏదో ఒకటి చేసి సంపాదిస్తావా? అలాగైతే ఎంతైనా సంపాదిస్తావు. 50 లక్షల వరకు ఎందుకు ఆపావు? మీకు షూటింగ్స్ టైమింగ్స్ ఇవ్వండి నాకు. నేను ఐ కెన్. అంటే నా కాల్ షీట్లు చోరీ చేసి నాతోనే సంపాదిస్తావా? మీరు ఇంట్లో లేనప్పుడు మీ ఇంట్లో దూరితే సరిపోతుంది. వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. రమ్య రండి. రమ్య, మీరు ఇప్పుడు చిరంజీవి, నేనేమో రావు గోపాలరావు. ఓకే, మడిసన్నాక కాస్తంత కళాపోసన ఉండాల, లేకపోతే మడిసికి గొడ్డుకి తేడా ఏంటి? 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తానని ఛాలెంజ్ చేస్తున్నావు. ఏం చేస్తావు? దొంగతనాలు చేస్తావా, దోపిడీలు చేస్తావా? ఫ్యాషన్ షో చేస్తాను, మోడలింగ్ చేస్తాను, చేసి సంపాదిస్తాను. కానీ ఖచ్చితంగా 5 సంవత్సరాలలో 50 లక్షలు మాత్రం సంపాదించి తీరుతాను. నీ ముందు వచ్చి నిలబడతాను. నేను నీ ముందు ఉండనుగా. ఎందుకుండవు? ఎక్కడ ఉన్నా నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చి నేను నిరూపించి చూపిస్తాను 50 లక్షలు సంపాదిస్తానా లేదా అని. ఇట్స్ మై ఛాలెంజ్. 50 లక్షలు కాదు, 3 లక్షలు సంపాదించి చూపించు ముందు. సూపర్ స్టార్ మహిళ టైటిల్ గెలవగలవా నువ్వు?
నెల రోజులలో ఖచ్చితంగా సంపాదించి చూపిస్తా. ఇది రమ్య చేస్తున్న శపథం. వెళ్ళు రమ్య వెళ్ళు. ఓకే మరి నెక్స్ట్ డైలాగ్. పాప అమ్మ వాళ్ళు వీడిని కాంప్లాన్ బాయ్ అనుకుంటున్నారు. చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వాళ్ళకి. వీడు నైలాన్ తాడులా కనిపించే నాగుపావు, కాశీ తాడులా కనిపించే కట్లపావు. మళ్ళీ ఆడలతో మాట్లాడినట్టు పెద్ద కట్టింగ్ ఒకటి. అయినా చేసే పనులన్నీ సైలెంట్ గా చేసేస్తుంటే ఇంకా మాటలెందుకు. ఈ డైలాగ్ చెప్తున్న హీరోయిన్ ఎవరు? రమ్య. త్రిష. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్. త్రిష మహేష్ బాబుని ఏ పాము అన్నది? రమ్య. కట్లపాము. ఓకే, కట్లపాము, నాగుపాము అని కూడా అనింది. 10 పాయింట్లు. పాపం అమ్మ వాళ్ళు వీడిని కాంప్లాన్ బాయ్ అనుకుంటారు. పాపం వాళ్ళకి తెలీదు వీడు కాంప్లికేటెడ్ బాయ్ అని. వీడు నైలాన్ తాడ్లాగా కనిపించే నాగుపాము, కాశీ తాడ్లా కనిపించే కట్లపాము. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమీ తెలియనట్టు ఆడవాళ్లతో ఏం మాట్లాడుతున్నాడో. ఇంట్లో ఉన్న పూరి పనికిరాదు కానీ ఆ చపాతి మొహం కావాలండి. మాధవి ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పు. అమ్మ వాళ్ళు వీడిని కాంప్లాన్ బాయ్ అని, చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వీళ్ళకి. వీడు నైలాన్ దారంలా కనిపించే నాగుపాము, కాశీ దారంలా కనిపించే కట్లపాము. అబ్బబ్బబ్బబ్బా, చూడు ఏమీ తెలియనట్టు అసలు ఆడవాళ్ళతోటే మాట్లాడినట్టు ఏం ఫోజులు కొడుతున్నాడు. కమాన్ రమ్య. అమ్మ వాళ్ళు కాంప్లాన్ బాయ్ లా ఉన్నాడు కదా అని అనుకుంటున్నారు, కానీ వీడు చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని వాళ్ళకి తెలియదు. వీడు కాశీపాములా కనిపించే కట్లపాము, నాగుపాములా నైలాన్ తాడులా కనిపించే నాగుపాము. ఇంట్లో ఉండే ఈ పూరి అవసరం లేదు గాని ఆ చపాతి మొహంది కావాలంట. చిచ్చి. ఓ రమ్య. నెక్స్ట్ డైలాగ్. తొందరగా గీసే స్వామి. అవునేలప్ప, నీకు లచ్చలు వస్తున్నాయి కదా, నాకెంత? నీ కష్టమే ఉంచుకోలే స్వామి. 116 ఇచ్చేను. నీ కక్కుతున్న నా కమండలం, నువ్వు లచ్చలు దొబ్బేసి నాకు 116 ఇస్తావా? ఇంకో 10 రూపాయలు ఇస్తాలే స్వామి. అబ్బా, నీలాంటి కంపులో ఒక క్షణం ఉంటే మహా దరిద్రం. ఓకే, వాళ్ళప్పో డైలాగ్ అంత బాగా విన్నారు కదా. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? రమ్య. రవితేజ. నల్గొండ రమ్యకి ఈ రౌండ్ బాగా కలిసి వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? మాధవి. విక్రమార్కుడు. దాటేనివ్వలేదు. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. తొందరగా గీసే స్వామి. అవునేలప్ప, నీకు లచ్చలు వస్తున్నాయి కదా, నాకెంత? నీ కష్టమే ఉంచుకోలే స్వామి. 116 ఇచ్చేను. నీ కక్కుతున్న నా కమండలం, నువ్వు లచ్చలు దొబ్బేసి నాకు 116 ఇస్తావా? ఇంకో 10 రూపాయలు ఇస్తాలే స్వామి. అబ్బా, నీలాంటి కంపులో ఒక క్షణం ఉంటే మహా దరిద్రం. నెక్స్ట్ డైలాగ్. రాయ్, నువ్వు సీఎం గా చేస్తుండొచ్చు, ప్రెసిడెంట్ ని కలిసి ఉండొచ్చు, పిఎం ని కలిసి ఉండొచ్చు, కానీ నాలాంటి తిక్క నా కొడుకుని బట్టి కలిసి ఉండవు. నాకు తిక్క లేస్తే సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే. నోగా. క్వశ్చన్. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? సుచరిత. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? సుచరిత. 10 సెకండ్స్ టైం అయిపోతుంది. పాస్ చేస్తున్నాము రమ్యకి. సర్దార్ గబ్బర్ సింగ్. సర్దార్ గబ్బర్ సింగ్ కాదు. శ్రీలత. గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ కూడా కాదు. మాధవి. కెమెరామెన్ గంగతో రాంబాబు. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఏయ్, నువ్వు ఎలిజబెత్ టైలర్ ని కలిసి ఉంటావు, కేట్ విన్స్లెట్ ని కలిసి ఉంటావు, జూలియా రాబర్ట్స్ ని కలిసి ఉంటావు, కానీ నాలాంటి యాంకర్ ని కలిసి ఉండవు. నాకు తిక్క పుట్టిందనుకో, ఈ మాధవైనా ఒకటే, ఆ రమ్య అయినా ఒకటే. ఇప్పుడు అక్కడక్కడి నుంచి డైలాగులు చెప్పండి. ఇందాక డైలాగ్ రమ్య. ఏయ్, నువ్వు సీఎం నైనా కలిసి ఉండొచ్చు, ప్రెసిడెంట్ నైనా చూసి ఉండొచ్చు, పిఎం నైనా కలిసి ఉండొచ్చు, కానీ నాకు తిరిగిందంటే నాకు సీఎం అయినా లెక్కలేదు, పిఎం అయినా లెక్కలేదు.
మాధవి నువ్వు రమ్యనైనా చూసుండొచ్చు, శ్రీలతనైనా చూసుండొచ్చు, సుచరితనైనా చూసుండొచ్చు, కానీ నాకు తిక్కరేగిందంటే సుమ అయినా ఒకటే, సిద్ధు అయినా ఒకటే. శ్రీలత నువ్వు సీఎం ని చూసిండొచ్చు, పిఎం ని చూసిండొచ్చు, నాకు తిక్కరేగిందంటే చీమైనా ఒకటే, సీఎం అయినా ఒకటే. ఓకే సుచరిత రే 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 నువ్వు సీఎం ని చూసిండొచ్చు, పిఎం ని చూసిండొచ్చు, నాలాంటి వెదవని చూసుండలే, తిక్కడా వెదవని చూసిండలేవు. నాకు సీఎం అయినా ఒకటే, పిఎం అయినా ఒకటే. ఈ రౌండ్ ఇంతటితో సమాప్తం. స్కోర్స్ చూద్దాం. మాధవీరా, సుచరిత రండి. రమ్య, శ్రీలత మీ ఇద్దరికి టై అయింది కాబట్టి ఎవరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మేము టై బ్రేక్ చేసి చూస్తాం. రండి తీసుకోండి. ఎవరికి స్టార్ కార్డ్ వస్తే వాళ్ళు సెలెక్ట్ చేయొచ్చు ముందు. శ్రీలత మీకే చాయిస్ వచ్చింది. సో తీసుకోండి వెళ్ళి. రమ్య సారీ అదే మిగిలింది, తీసుకోండి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇవాళ గేమ్ ఏంటి నల్గొండ వాళ్ళు మీకోసం ఇక్కడ చూడండి, 2 పెద్ద పెద్ద స్నో బాల్స్ పెట్టాము. రెడీ 1 2 3. ఏ ఫిషన్, ఏ ఫిషన్. సంగతి చూస్తానే తర్వాత. తర్వాత ఇక్కడికి వచ్చి ఒక బంతి దీని మీద పెట్టి దీన్ని ఊదండి. అందులో ఎందులో అయినా పడినా దాన్ని తీసి మీరు ట్రేలో వేసుకోవచ్చు. 2 పడిన తర్వాత నేను కూడా ఫాస్ట్ గా ఆడాలి కదా మీలాగే. ఇప్పుడు ఈ 2 తీసుకొని ఇందులో వేసి మళ్ళీ వెళ్ళి 1 2 అని కొట్టాలి. ఇక్కడ 4 హెడ్ తో కొట్టద్దు, సైడ్స్ తోనే కొట్టు. రమ్య, శ్రీలతల్లో ఎవరు ఫస్ట్ ఆడతారు? టై బ్రేక్ చేద్దాం రండి. ఎవరికి సర్కిల్ కార్డ్ వస్తే వాళ్ళు ఫస్ట్ ఆడాలి. ఓకే తీసుకోండి, తీసుకోండి. అటు చూపించండి. 2 సార్లు నీకే వచ్చిందా? అదేదో గిఫ్ట్ అప్పుడు వచ్చినా బాగుండేది. ఓకే మీరు వెళ్ళిపోండి, మీరు మొదలెట్టండి ఆట. రెడీ 1 2 3 గో. డైరెక్ట్ గా ఒకటి వెళ్ళి ట్రైలో పడింది, అది నేను తీసేస్తానులే. హే బిష, హే బిష బిష, హే బిష బిష, హే బిష బిష. బిష, హే బిష బిష. ఏ బిష బిష, ఏ బిష బిష బిష. 20 seconds more. ఏ బిష, ఏ బిష. 10 seconds more. Time up. ఆహా 2 4 6 8 80 పాయింట్లు. శ్రీలత 1 2 3 గో. ఏ బిష, పైగా సరిగ్గా తలతో కొట్టట్లేదు. అనండి తొందరగా టైం అయిపోతుంది. సరే సరే ఆడండి ఆడండి, నెక్స్ట్ టైం కైనా వెళ్ళి ఆడండి. పైగా సరిగ్గా తలతో కొట్టట్లేదు. నల్గొండ నుంచి వెళ్ళే ఆఖరి ఛాన్స్ ఇదే క్వార్టర్ ఫైనల్స్ కి.
30 seconds. Ten seconds. ఒక్కటి ట్రేలో డైరెక్ట్ గా పడింది. టైం అప్. 2 4 40 పాయింట్. మాధవి రెడీ 1 2 3 గో. అభిషా 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 30 seconds more. Abhisha, Abhisha. Abhisha, Abhisha. Time up. 2 4 6 8 10 100. సుచరిత మాధవి ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు నల్గొండ నుంచి క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మేళకి వెళ్ళబోతున్నారు. సుచరిత మీ టార్గెట్ 140. 14 బంతులు వేయాలండి. 13 వేస్తే టై అవుతుంది. రెడీ 1 2 3 గో. ఏ బిషా ఏ బిషా ఏ బిషా ఆడండి ఆడండి. Yes, very good. Come on. Hey, Bisha. Hey, Bisha. ముందుగా బాల్ పెట్టుకోవద్దా? పెట్టుకో తర్వాత. శత్రుత్వమే. 4 come on. Hey, Bisha. Hey, Bisha. Hey, Bisha. Come on, Bisha అంట. అంతే అంతే ఈజీ ఈజీ. ఏసేయ్ సుచరిత ఏసేయ్. Come on. నల్గొండ నుంచి మాధవిని ఓడించి వెళ్ళాలి నువ్వు. Yes. 2 4 6 కిషాన్ కిషాన్ 30 seconds. చాలా టైం ఉంది ఇంకా. ఏ బిషా బిషా ఏ బిషా 20 seconds. ఇంకా ఐ మీన్ టు సే నెక్స్ట్. ఏ బిషా ఏ బిషా బిషా కమ్ ఆన్ ఫాస్ట్ వెనక్కి ఫాస్ట్ ఏసే అంతే. అయిపోయింది. టైం అప్. 2 4 6 8 10 12 ఇంకొక విడత గనక వెళ్ళొచ్చేసి ఉంటుంటే నువ్వే విన్నర్. మాధవి నల్గొండ నుంచి క్వార్టర్ ఫైనల్స్ వెళ్తుంది. కంగ్రాచులేషన్స్ మాధవి. థ్యాంక్ యూ. సో నల్గొండ నుంచి వచ్చిన ఈ నలుగురిలో మీరు వెళ్తున్నారు. ఏంటి మీ ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీగా ఉంది. మా పాప చెప్పింది వచ్చేటప్పుడు నాకు కప్ తీసుకొని రావాలి మమ్మీ. దానికి ఇంకొంచెం టైం ఉంది నాన్న. తర్వాత ఉంది మనకి ఇంకా క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్స్. చూద్దాం అమ్మ విన్ అవుతారా లేదా అని. ఫస్ట్ స్టెప్ అయితే వేసాను కదా. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you.
I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. మరోసారి ప్రేక్షకులందరికీ పండగ శుభాకాంక్షలు. నల్గొండ నుంచి మాధవి క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్తుంది. సూపర్ స్టార్ మహిళ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏ జిల్లా వాళ్ళు ఎలా ఆడతారు, ఎవరు వెళ్తారు చూడాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బాయ్ బాయ్.